ఏపీలో తొలి నుంచి కూడా కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వైఖరితో ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ పట్లనే కమ్యూనిస్టులు కాస్త సానుకూలంగా ఉండేవారు. ఒకవేళ బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ఉండకపోతే కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఉండేవారు. కానీ ఎప్పుడైతే బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందో అప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే కమ్యూనిస్టులుగా తాము కాంగ్రెస్తో పాటు ఏపీలో పోటీ చేస్తామని ప్రకటించారు. పొత్తులపైన చర్చలు జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు కలిసి వెళ్ళినా కూడా పెద్దగా డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయితే బీజేపీతో టీడీపీ కలిసిన నేపథ్యంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే వామపక్ష భావజాలం ఉంటారో విశ్లేషకులు కావచ్చు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ లైన్లో వెళ్ళడం లేదు. ప్రధానంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. వామపక్ష భావజాలం కలిగి ఉండి వామపక్ష మేధావులుగా పేరున్న వాళ్ళు డిబేట్లలో కూడా ఈ కూటమిని చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేస్తూ ఉన్నారు. కొన్ని సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులకు సంధిస్తూ వాళ్ళని ఇరుకును కూడా పెడుతున్నారు. నరేంద్ర మోడీతో కలిశారు, ఆయన మన మీటింగ్కి వచ్చారు, అంతా బాగానే ఉంది. ఏంటి రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ప్రత్యేక హోదా మీద ఏమైనా ఒక్క మాట చెప్పించగలిగారా? పోలవరం పూర్తి చేయిస్తామని చెప్పగలుగుతున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోము అని ఏమన్నా చెప్పించగలిగారా? ఇవన్నీ ఏమీ చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమని ఎలా మాట్లాడుతున్నారంటూ జనసేన, టీడీపీ నాయకులకు డిబేట్లలో వామపక్ష విశ్లేషకులు స్ట్రైట్గానే ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటికి సమాధానాలు చెప్పలేక ఆ పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి, మీకేంటి, మీకెందుకు అనే స్థాయిలో ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. పరోక్షంగా ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వామపక్ష భావజాలం ఉన్న విశ్లేషకులు, మేధావులే కాకుండా సామాన్యులు కూడా, కార్యకర్తలు లాంటి వాళ్ళు కూడా ఈ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి విఫలమైపోవాలి ఏపీలో అన్నట్టుగానే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కూటమినే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ప్రత్యేకంగా ప్రేమ ప్రదర్శించకపోయినప్పటికీ ఓవరాల్గా వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే, అప్రోచ్ చూస్తూ ఉంటే ఈ కూటమి విఫలం అవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో మళ్ళీ రావాలి అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇది లేటెస్ట్గా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తుల నుంచి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. కూటమికి మాత్రం పూర్తి స్థాయిలో వీరి నుంచి వ్యతిరేకత, అనేక ప్రశ్నలు అయితే గట్టిగా వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఇది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్.